8 ఇయర్స్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ యానివర్సరీ. టైమ్ ఫ్లైస్. ఈ బ్యూటిఫుల్ మొమెంట్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీతో పంచుకుందామని నేను ఈ పిక్స్ పెట్టానండి. మమ్మల్ని ఆశీర్వదించండి. మా ఫ్యామిలీలో జరిగే బర్త్‌డే గానీ, యానివర్సరీ గానీ నేను స్పెషల్‌గా చేయాలనుకుంటాను. అలాగే ఆ రోజు స్పెషల్‌గా డిషెస్ చేశాను. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, గులాబ్ జామున్. సో, మీరు కూడా మాతో పాటు చూడండి. అలాగే ఈ వీకెండ్ మా బాబు ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అలాగే ప్రీ క్రిస్మస్ చూడండి. సెలబ్రేషన్స్ కూడా మా బాబు ఫస్ట్ టైమ్ స్టేజ్ పైన డాన్స్ చేశాడు. ఆడియన్స్‌ని చూసి భయపడతాడు అనుకుంటే మాకే షాక్ ఇచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెలబ్రేషన్స్‌లో పార్టిసిపేట్ చేశాడు. పిల్లలందరూ చాలా చక్కగా చేశారండి. లిటరల్‌గా కొంతమంది పేరెంట్స్ అయితే కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఎంతైనా ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మన్స్ కదా అండి! బాగా ప్రాక్టీస్ చేశారు. పిల్లలందరూ చాలా చక్కగా చేశారు. అలాగే డ్రామా కానీ, నేనైతే ఫుల్ వీడియో తీయలేకపోయాను. వాళ్ళు చేస్తున్నది అలాగే నేను ఎంజాయ్ చేశాను. అండ్ అలాగే మా బాబు ఏ పాట చేస్తున్నాడా అంటే 'బ్రహ్మాస్త్ర' సినిమాలోని 'దేవాదేవా' సాంగ్‌కి చేస్తున్నాడు. సో, కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను ఆడియో ప్లే చేయలేకపోయాను. వాళ్ళు వీడియో అప్‌లోడ్ చేశాక నేనిది గమనించాను. సో, సారీ అండి. సో, నేను చిన్న రీల్ షేర్ చేశాను. నా ఇన్‌స్టా అండ్ ఫేస్‌బుక్ అకౌంట్స్‌లో మీరు చూడొచ్చు. వీలైతే నేను ఒక షార్ట్ లాగా చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఈ పెర్ఫార్మన్స్ ఎలా ఉందో మీరు చెప్పండి. సో, వితౌట్ మ్యూజిక్ సారీ. అండ్ అలాగే ఈవినింగ్ మేము ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి వెళ్ళాము. అందులో కూడా చాలా చక్కగా చేశాడు. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా! సో, తను ప్రాక్టీస్ చేసి చాలా బాగా చేశాడు. ఇలాగే ఎన్నో స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. మా పాప కూడా ఈ పెర్ఫార్మన్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేసిందండి. తనని కూడా స్టేజ్ ఎక్కియాలనుకున్నాను. కానీ కుదరలేదు. ఇది మా క్వార్టర్స్‌లో జరిగిన ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అండి. ప్రతి ఇయర్ జరుగుతుంది. చాలామంది ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా చాలామంది వస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రీ క్రిస్మస్‌లో భాగంగా నీడీ పీపుల్‌కి ఏదైనా డొనేట్ చేస్తారు అంటే వాళ్ళకి ఫుడ్ పెడతారు. వాళ్ళకి కావాల్సిన బెడ్ షీట్స్ కానీ, స్వెటర్స్ కానీ అలాగా ఏమన్నా ఇస్తారు. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సో, అలాగే పిల్లలకి చాలా ఇష్టం. సో, పిల్లలు బాగా వస్తారనమాట. ప్రోగ్రామ్ ఎండ్‌లో సాంటా వస్తారు. సాంటాతో మనం పిక్స్ తీసుకోవచ్చు. అలాగే మనకి గిఫ్ట్స్ ఇస్తారండి. దీన్నైతే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా సాంటా కోసం చాలామంది వస్తారు. ఫిష్ ఫ్రై అండి. అలాగే చేపల పులుసు, ఫిష్ కర్రీ, అలాగే గులాబ్ జామున్ కూడా చేశాను మా ఎంగేజ్‌మెంట్ యానివర్సరీ స్పెషల్‌గా. ఫిష్ కర్రీ కోసం చేపలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఫిష్ ఫ్రై కోసం 5 చేపలని తీసి పెట్టానండి. ముందుగా కావాల్సిన పదార్థాలు 4 మీడియం సైజ్ ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా చింతపండు, అలాగే వెల్లుల్లి, అల్లం, టొమాటో. చింతపండు అయితే చాలా తక్కువ తీసుకోవాలండి. 4 చేపల్ని ఫిష్ కర్రీ, చేపల పులుసు కోసం ఇలా కట్ చేసి తీసుకున్నామండి. సో, చిన్న పీసెస్‌గా. ఇందులో ముళ్ళు ఎక్కువగా ఉండవండి. ఇది భాంగ్డా అంటారు హిందీలో. మ్యాకరెల్ అని అంటారు ఇంగ్లీష్‌లో. తెలుగులో వంజరం చేప. ఇలా ఘాట్లు పెట్టాలండి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మసాలా అనేది ఫిష్‌లోకి వెళ్ళి ఇంకా టేస్టీగా ఉంటుంది. సో, ఆంటీ ఇలా కట్ చేస్తున్నారు. షీ ఈజ్ మై హెల్పర్. ఈ ఆంటీ నాకు కుకింగ్‌లో హెల్ప్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్. నేను అడగగానే నా వీడియో కోసం ఇది చేస్తున్నందుకు. అండ్ వీళ్ళు చేపలు బాగా తింటారంట అండ్ బెంగాలీలు. సో, యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఇందులో ఒకే ఒక ముళ్ళు ఉంటుందండి. అలాగే ఫ్రై కానీ, కర్రీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో, 2 చాలా బావుంటాయి. ఏదైనా చేప మనకి ఫ్రై గానీ, కర్రీ గానీ ఏదో ఒకటి నచ్చుతుంది. కానీ ఈ ఫిష్‌తో 2 బావుంటాయండి. చింతపండు నానబెట్టుకోవాలండి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి, అల్లం, ఇక్కడ మేము 4 మీడియం సైజు ఉల్లిపాయలు లేదా పెద్ద ఉల్లిపాయలైతే 2 అయితే సరిపోతుంది. సో, మీకు గ్రేవీని బట్టి మీరు తీసుకోవాలి. అలాగే 1 ఫుల్ టమోటాని వేయాలండి.
ఒక ఫుల్ స్పూన్ కారం వేయాలండి. ఇప్పుడు ఈ మిక్స్‌ని గ్రైండ్ చేయాలండి. ఇలా పేస్ట్ లాగా వస్తుంది. సో, దీన్ని మనం ఫ్రైకి అండ్ గ్రేవీకి రెండిటికి చేసుకున్నాము. సో, ముందుగా ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ మీద 1 ఫుల్ టీ స్పూన్ ఆఫ్ ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఫిష్ ఫ్రై మసాలా వేయాలండి. ఫిష్ ఫ్రై మసాలా లేకపోతే గరం మసాలా అండ్ ధనియాల పొడి యూజ్ చేయొచ్చు. ఇందాక పేస్ట్‌లా చేసుకున్నాం కదా అండి ఉల్లిపాయ, టమోటా మిక్స్‌ని. సో, దాన్ని కూడా ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేయాలండి. ఇప్పుడు మనం వేసిన ఉప్పు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటా పేస్టు, ఫిష్ ఫ్రై మసాలా ఇవన్నీ ఈ 5 చేపలకి బాగా పట్టాలండి. సో, అందుకే ఈ మిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా దీనికి మ్యారినేషన్ ఏం అవసరం లేదండి. డైరెక్ట్‌గా మనం ఫ్రై చేసేయొచ్చు. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో 7-8 టీ స్పూన్ల ఆయిల్ వేయాలండి. ఆయిల్ అనేది వేడయ్యాక ఈ ఫిషెస్‌ని అందులో వేయాలండి. అలాగా ఒక 5-10 మినిట్స్‌లో వన్ సైడ్ కాలుతుంది. సో, అంతలోగా ఫిష్ కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఫిష్ అయితే ఒకవైపు బాగా కాలింది. సో, ఇంకొక వైపుకి టర్న్ చేయాలి. ఇలాగా లైట్‌గా ప్రెషర్ పెట్టి కొద్ది కొద్దిగా అనుకుంటూ టర్న్ చేయాలి అండి. ఒకటేసారి అనకూడదు. ఎందుకంటే చేపలనేవి ముళ్ళులన్నిటివి బయటకొచ్చేస్తాయి కొంచెం ప్రెషర్ పడినా. అందుకే జాగ్రత్తగా తీయాలి. సో, ఇవి కూడా ఒక 5-10 మినిట్స్ అలాగే వదిలేయాలండి. రెండో వైపు కూడా బాగా ఫ్రై అయింది. సో, ఇంక తీసేయొచ్చండి. తీసేసి ఇంక ప్లేట్‌లో తీసుకున్నాను నేనైతే. సో, ఇంగా మిగిలిన 3 చేపల్ని అలాగే ఫ్రై చేసుకోవాలి. సో, 2 అట్ ఎ టైమ్ మేము ఫ్రై చేసుకుంటున్నాము. ఈ చేపలు తినడం వల్ల హార్ట్ డిసీజెస్ కానీ, కొలెస్ట్రాల్ గానీ చాలా తగ్గుతుందండి. చాలా హెల్తీ గూడా. ఇందులో ఒమేగా 3 యాసిడ్స్ కూడా ఉంటాయి. అలాగే వెయిట్ లాస్‌లో ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. సో, చికెన్, మటన్ కన్నా ఫిష్ అనేది చాలా బాగుంటుంది. హెల్త్‌కి చాలా మంచిది అని అంటారు. సో, ఇందులో ఒకే ఒక ముళ్ళు ఉండడం వల్ల నాకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. సో, మీరు కూడా ఎలా ఉందో నాకు ట్రై చేసి చెప్పండి. సో, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సో, ఇవండి 5 ఫిషెస్ ఫ్రై. అలాగే ఇప్పుడు ఫిష్ కర్రీ కోసం సేమ్ అదే ఆయిల్‌ని యూజ్ చేస్తున్నాము. 7 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్‌ని వేసి హీట్ చేస్తున్నామండి. ఆయిల్ హీట్ అయ్యాక ఫిష్ పీసెస్‌ని ఇందులో వేయాలండి. ఆయిల్‌లో గనక ఫ్రై అయితే ఫిష్ అనేది మెత్తగా కాదు, అలాగే ముల్లులు కూడా ఊడి రావండి. మనకి లాస్ట్‌లో గ్రేవీలోకి చాలా బాగా ఉడుకుతుంది. రెండు వైపులా ఫిష్ బాగా ఫ్రై అయిందండి. వీటిని తీసి ఒక ప్లేట్‌లోకి వేసుకున్నాక మిగిలిన పీసెస్‌ని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయాయండి. వీటిని తీసి ఒక ప్లేట్‌లోకి మార్చుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఆనియన్, టొమాటో పేస్ట్‌ని వేసి బాగా ఉడికించాలండి. కరివేపాకు ఇందులో వేయాలండి. అడుగంటకుండా గరిటెతో ఇలా తిప్పుతూ ఉండాలండి మధ్య మధ్యలో. 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలండి. మీ టేస్ట్‌కి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలండి. బాగా మిక్స్ చేయాలండి. ఉప్పుని కూడా బాగా కలిసేలాగా. ఆల్రెడీ మనం ఉప్పు వేసాం గదా! బాగా మిక్స్ చేయాలండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేయాలండి. ఈ ఆనియన్ మిక్స్చర్ అనేది అడుగంటకుండా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలండి. సో, ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయొచ్చండి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేయండి. ఇంకా ఎక్కువ కావాలి అంటే మీరు కొంచెం చింతపండు ఎక్కువ నానబెట్టుకోవచ్చు. ఒకసారి ఉప్పు, కారం ఎలా ఉన్నాయో రుచి చూసాక మీరు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఎక్కువ తక్కువ ఉంటే ముందే యాడ్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్‌లో చింతపండు రసం ఏసాక దీన్ని డిస్టర్బ్ చేయకూడదు.
సో, ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి. సో, ఇందులోనే మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న చేపల్ని వేయాలండి. మామూలుగా అయితే చేపలు వేశాక మనం దాన్ని గరిటెతో తిప్పకూడదు. ఇక్కడ మనం ఆల్రెడీ ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి తిప్పొచ్చండి. అదొకటే అడ్వాంటేజ్ ఉంటుంది. వేడి చేపల పులుసు కన్నా అది చల్లబడ్డాక మధ్యాహ్నం గానీ, లేకపోతే నైట్‌కి కానీ చాలా బాగుంటుందండి. అలాగే మనం చేపల పులుసు ఎప్పుడైనా రైస్‌తో తింటాము. అన్నంలో బాగుంటుందని. కాకపోతే ఈ చేపల పులుసు చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చెప్పండి. నేను ఒక్కొక్కసారి చపాతీలోకి ఎలా ఉందా అని ట్రై చేశాను. చాలా సూపర్‌గా ఉంది. ఈరోజైతే చాలా బాగా కుదిరింది. చేపలు బాగా కడగాలండి. ఇవైతే మేము బాగా క్లీన్ చేపిచ్చి తీసుకొనొచ్చాము. సో, జస్ట్ ఉప్పుతో కడిగేస్తే సరిపోతుంది. మామూలుగా కల్లుప్పు గానీ, రాయుప్పు గానీ మన సైడ్ బాగా యూజ్ చేసి దాన్ని బాగా వాష్ చేస్తారు. కాస్త కొత్తిమీర వేయాలండి. ఇంకా అయిపోయినట్టే. ఒక 2 నిమిషాలు అలా స్టవ్ మీద పెట్టి తీసేయాలండి. చూసారా? వేడి వేడి చేపల పులుసు, అలాగే చేపల ఫ్రై రెడీ అయిపోయింది. నాకైతే నోరు ఊరుతోంది. మరి మీ సంగతయితే నాకు తెలీదు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చూసారంటే మా పిల్లలు అలాగే తినేస్తారు. అందుకే నేను చేపలు తీసి ఓవెన్‌లో పెట్టాను. డైరెక్ట్‌గా తినేస్తారు. సో, అందుకే నేను పక్కకు తీసి పెట్టాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఒక్క చేప నేను వదిలిపెట్టలేదు. సో, నా లంచ్ ఎలా ఉందో చూడండి. ఇలాగ ఒక ఫిష్‌ని తీసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే చేపల పులుసు వేసుకున్నాను. అన్నం, చేపల పులుసు, అలాగే ఒక ఫిష్ ఫ్రై అండి. టేస్ట్ అయితే ఇంకో లెవెల్‌లో ఉందండి. నోరూరుతూ ఉంది. నిజంగా నాకు చేపలు తినాలంటే చాలా భయం. కాకపోతే ఈ ఫిష్‌ని నేను బాగా తింటాను. అండ్ వీక్లీ వన్స్ ఖచ్చితంగా తెచ్చుకొని చేసుకుంటాము. అలాగే ఈవినింగ్ గులాబ్ జామున్ చేశాను. సో, మార్నింగ్ చేద్దామనుకుని కుదరలేదు. మా హస్బెండ్ వచ్చే లోపల నేను ఫినిష్ చేయాలి. అవుతుందో లేదో చూద్దాము. గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక హాఫ్ లీటర్ వరకు నేను నీళ్లు తీసుకున్నానండి. అందులోని 150 గ్రామ్స్ ఆఫ్ షుగర్, ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. సో, మీకు షుగర్ ఇంకొంచెం ఎక్కువ కావాలి అనంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేశాక ఆ చక్కెర కరిగే వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి. అలాగే యాలకులు గానీ, ఇలాచీ పౌడర్ గానీ మనం వేసుకోవచ్చు. కొద్దిగా యాలకుల పొడిని వేశానండి. కొంతమంది ఫుడ్ కలర్‌ని కూడా వాడతారు. నేనైతే దీన్ని స్కిప్ చేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు. చక్కెర బాగా కరిగిందండి. సో, నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెడుతున్నాను. అంతలోపు నేను ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. దగ్గర దగ్గర లీటర్ ఆయిల్ పట్టింది నాకు డీప్ ఫ్రై కోసం. ఇప్పుడు ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాను నేను. నేనిది పాలతో మిక్స్ చేస్తున్నాను. కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలపాలండి. నేను ఇంతకుముందు చూపిచ్చాను గదా! చపాతీ పిండిని ఎలా కలపాలి అనేది. మీరు చూడకపోతే నేను పిన్ చేస్తాను. అది చూడండి. సో, అదే అండి. అదే మెథడ్‌లో మనం కలుపుతూ ఉండాలి. పిండి అనేది కొంచెం గట్టిగా అయినప్పుడు పాలను గానీ, నీళ్ళని గానీ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఓన్లీ పాలనే వాడతానండి. కొంచెం సాఫ్ట్‌గా అనిపిస్తుంది. టేస్ట్ కూడా కొంచెం బాగా ఉంటుంది. నేను గులాబ్ జామున్‌ది యాక్చువల్‌గా దివాళీకే వీడియో రిలీజ్ చేయాలనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల అది డిలీట్ అయిపోయింది. అందుకోసం మళ్ళీ రీషూట్ చేస్తున్నాను. మా ఎంగేజ్‌మెంట్ యానివర్సరీ సందర్భంగా ఇలా గులాబ్ జామున్ మళ్ళీ చేస్తూ ఉన్నాను. లాస్ట్‌లో కాస్త నెయ్యి యాడ్ చేసుకోండి. మనకి చేతికి అంటకుండా ఉంటుంది. పిండి కలపడం వరకు ఈజీగా అయిపోతుందండి. కానీ అసలైన ఘట్టం దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేయడమే అండి. అది పగులు రాకుండా ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఓకే. పర్ఫెక్ట్‌గా పిండి అయిపోయిందండి. సో, ఇప్పుడు ఇలా గుండ్రంగా చేస్తూ ఇలా మధ్యలో ఒత్తాలండి. ఒత్తి అలా రౌండ్‌గా అనాలి. కొంచెం ప్రెషర్ అప్లై చేయాలి. సో, ఇప్పుడు పగులనేవి రావండి. చూడండి. ఈ టెక్నిక్ మీకు యూజ్ అయితే నాకు కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా వచ్చాయి. మెయిన్‌గా ఇది వెంటనే చేయాలండి.
పిండి అనేది త్వరగా ఎండిపోతుంది. సో, మనం ఫాస్ట్‌గా ఈ ఉండల్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక్కొక్కటిగా. నేనిలా పక్కన పెట్టుకున్నాను. ఈ ఉండలు చేయడానికి ఇంకొక టెక్నిక్ ఏంటంటే, ఈ పిండిని పొడవుగా చేసి ప్రెషర్ అప్లై చేస్తూ రౌండ్‌గా చేయడమే అండి. సో, ఏదైనా సరే కాస్త ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటే పగుళ్ళనేవి రావండి. గులాబ్ జామున్ చేయడం చాలా ఈజీ అండి. మామూలుగా మనకైతే పిండి కలపడానికి, అలాగే పాకం చేయడానికి 10-15 నిమిషాలు 10-15 మినిట్స్ పడితే, ఈ ఉండలు చేయడానికి మనకి కాస్త టైం పడుతుంది. ఇప్పటి వరకైతే పని అయిపోయింది. ఇంకా దీన్ని ఫ్రై చేయాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఒక ఉండని వేసి చూడండి. సో, ఇది అయితే బాగా డీప్ ఫ్రై అయిపోతుంది. సో, నేను మిగిలిన బాల్స్ అన్నీ వేసేస్తున్నాను. సో, చూసారా వేసిన వెంటనే ఎలా ఫ్రై అయిపోతున్నాయో. సో, ఇవి ఫ్రై కావడానికి ఒక 5 మినిట్స్ కూడా పట్టదండి. సో, అటువైపు ఇటువైపు బాగా కాలాలండి. నూనె బాగా వేడెక్కినందుకు ఇవి బాగా త్వరగా ఫ్రై అయిపోతున్నాయి. సో, 2 వైపులా బాగా కాలాలి. చూసారా? ఇవి బాగా ఫ్రై అయ్యాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మధ్యలో కట్ చేసి చూడొచ్చు. పిండి లోపల బాగా ఫ్రై అయి ఉంటుంది. ఒకవేళ అవ్వలేదనిపిస్తే మళ్ళీ ఫ్రై చేయొచ్చు. ఏం ప్రాబ్లం లేదండి. చూసారా? ఒక్కదానికి కూడా పగుళ్ళు అనేవి రాలేదు. చాలా బాగా డీప్ ఫ్రై అవుతున్నాయి. డీప్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని తీసివేయాలండి. అలాగే ఇలా వెంటనే పాకంలోకి వేయకుండా ఇవి చల్లారాక వేస్తే ఇంకా బాగుంటాయండి. ఇవి డీప్ ఫ్రై అయిపోయాయండి. వీటిని తీసి నేను పక్కన పెట్టుకుంటున్నాను. సెకండ్ టైం మిగిలినవి వేసానండి. సో, నాకు 2 టైమ్స్‌కి ఇవన్నీ అయిపోయాయి. సో, ఇవి చల్లారాక నేను పాకంలో వేస్తున్నానండి. ముందుగా చేసుకున్నాం కదా చక్కెర పాకం, అందులో వేసి ఒక 20 మినిట్స్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పెడితే చాలండి. ఇవి బాగా పొంగి చాలా సాఫ్ట్‌గా చాలా బాగున్నాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చాలామందికి గులాబ్ జామున్లు పగుళ్ళు వస్తాయి, ఎలా చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. సో, వాళ్ళందరికీ ఈ వీడియో అండి. చూసారా, నేను కట్ చేసి కూడా చూస్తున్నాను ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నాకు చాలా అవసరం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.